హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనమాట. సో ఆ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఆ ప్రాసెస్ కోసం ఫస్ట్ అయితే మనం బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే వేసి పక్కన ఉంచుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ అయితే మనం వేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి అందులో మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఉడకనివ్వాలి. అది మంచిగా ఉడికిన తర్వాత అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది మొత్తం మంచిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకొని కొంచెం తగినంత ఉప్పును కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది మొత్తం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనకి కావలసినంత పసుపు, కారం, ఇంకా ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత అది కొంచెం సేపు ఉడికిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే మనం వేసేసుకోవాలి. ఆ వాటర్ కూడా మంచిగా బాయిల్డ్ అయిన తర్వాత ముందుగా మనం వేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ని అయితే మనం ఆ ఉడుకుతున్న కర్రీలో అయితే వేసేసుకోవాలి. సో వేసేసుకున్న తర్వాత ఉడుకుతున్న కర్రీ పైన కొత్తిమీర చల్లేసుకుంటే అంతే, మన బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్లో ఎగ్ కర్రీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.